సార్ వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఓకే సార్ ఏంటి సార్ ఈ ఫోరం ఫర్ బెటర్ వరంగల్? ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అనేది ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వరంగల్ అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. మేము మొదటి నుంచి ఏమనుకుంటున్నామంటే వరంగల్ అసలు నిజానికి వరంగల్కి రావాల్సినంత ప్రాధాన్యం చారిత్రకంగా కానీ హిస్టారిక్ కానీ వరంగల్కి ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత వరంగల్కు రావాల్సిన ప్రాధాన్యం వరంగల్కు దక్కడం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. అయితే వరంగల్ ఒక చారిత్రక వారసత్వం పరంగానే వరంగల్ ముందుండాలని మేము ఆశించినప్పటికీ మిగిలిన జిల్లాలతో కంపేర్ చేస్తే వరంగల్ ఇంకా పూర్తిగా వెనుకబడి ఉంది. వరంగల్ని ఉమ్మడి వరంగల్ జిల్లాను ఒక ప్రధాన ఎకనామిక్ సెంటర్గా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే సెంటర్గా, ఇండస్ట్రియల్ సెంటర్గా డెవలప్మెంట్ చేయాలి. హైదరాబాద్ తర్వాత వరంగల్ అంతటి ముఖ్యమైన పాత్ర ముఖ్యంగా ఇన్కమ్ జనరేషన్లో పోషించాలన్న ఉద్దేశంతోనే మేము రకరకాల సమస్యలను ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఫోరం ఫర్ బెటర్ వరంగల్ని 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ సివిల్ మూమెంట్ కానివ్వండి, లేకపోతే సివిల్ ఫైట్, వరంగల్ని 6 జిల్లాలుగా గత ప్రభుత్వం డివైడ్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ పరిపాలన అదంతా జరుగుతుంది. ఇప్పుడు ఎందుకని మళ్ళీ వరంగల్ అండ్ హన్మకొండని కలపాలనుకుంటున్నారు, ఒకే జిల్లాగా ఉండాలని? ఎందుకు అనుకుంటున్నామంటే అసలు వరంగల్ని 6 ముక్కలు చేయడం వాస్తవానికి ఇప్పుడే కాదు. ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేద్దామని గత ప్రభుత్వం ప్రపోజల్స్ పెట్టిందో అప్పుడే ప్రజలు ఎవరికి ఇష్టం లేదు. అది అప్పుడు కూడా ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకమే. అప్పటి నుంచి మేము తీసుకుంటున్నాం, ఇప్పటి నుంచి కాదు. మేము ఇప్పుడు కాదు, అప్పుడే మేము మొదట్లోనే ఈ ఇష్యూని మేము వ్యతిరేకించినాం. ఈ రకమైన విభజన కరెక్ట్ కాదు. ఎందుకంటే విభజనకి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, తర్వాత సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చేసిన రికమెండేషన్స్ ఉన్నాయి, తర్వాత మనకు గత రాష్ట్రాల ఈ అనుభవం కూడా ఉంది. అయితే వీటన్నిటినీ ఏది దృష్టిలో పెట్టుకోకుండా ఒక పొలిటికల్ కార్టోగ్రఫీని, పొలిటికల్ మోటివేషన్తోని, జియోలాజికల్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని చూడకుండా విభజన చేయడంతో ప్రజలకు అభివృద్ధి పరంగా నష్టం జరిగింది, అభివృద్ధి నిలిచిందని మేము భావిస్తున్నాం. కాబట్టి అవకాశం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మొదట్లోనే వచ్చినప్పుడు, మన ఇప్పటి ముఖ్యమంత్రి గారు జిల్లాల విషయంలో చాలా ప్రజల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ ఉన్నాయి, మేము ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేస్తాం, అందులో మేము జ్యుడిషియల్ కమిషన్ రిటైర్డ్ జడ్జితో చేస్తాం, అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అప్పుడు మేమేమనుకున్నామంటే మేము వరంగల్ హన్మకొండ కలవాలి, అసలు ఉమ్మడి వరంగల్ జిల్లా ముక్కలు చేయడం శాస్త్రీయంగా కరెక్ట్ కాదని అప్పటి నుంచి మేము 2016 నుంచి మేము ఈ మూమెంట్ చేస్తున్నాం. సరే ఇప్పుడు టైం రైప్ వచ్చింది, ఫలానికి వచ్చింది టైం అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ ఉద్యమం దీన్ని కాస్త ఉధృతం చేసినాం. వాస్తవానికి హన్మకొండ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఏకంగా ఉండాలనేది మా ఉద్దేశం. వాస్తవానికి ఒక హన్మకొండ వరంగల్ కాదు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాను తిరిగి ఏర్పాటు చేయమని చెప్పే పరిస్థితి లేదు. ప్రజల ఆకాంక్షల పరంగా 6 జిల్లాలని కలిపి ఒకే జిల్లాగా చేయమని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటి మేమేం ఆలోచించినామంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు హన్మకొండ, వరంగల్, కాజీపేట అనే నగరం, ఈ నగరాల పేర్లు వేరే కావచ్చు. హైదరాబాద్లో కనుక బేగంపేట, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్నట్టు, కానీ వీటికి సోల్ ఒకటే, వీటి డెవలప్మెంటల్ ప్యాటర్న్ కూడా ఒకటే, చారిత్రక వారసత్వం కూడా ఒకటే. కాబట్టి ఏమనుకున్నామంటే ఇది కనీసం మరి ఈ హన్మకొండ వరంగల్ జిల్లాల్ని కలిపితే ఈ హన్మకొండ వరంగల్ జిల్లాల కలయిక అనేది ఒకే జిల్లాగా హన్మకొండను వరంగల్లో విలీనం చేసి వరంగల్ జిల్లాగా పేరు మారిస్తే ఇది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎకనామిక్ సెంటర్గా మారే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి ప్రజలు ఎడ్యుకేషన్కి కానీ తర్వాత ఉద్యోగాల కోసం కానీ హైదరాబాదు పోయే అవకాశం తప్పాలని మా ఉద్దేశం. అయితే మేము 2 డిమాండ్లు చేస్తున్నాం. ఒకటి, హన్మకొండ వరంగల్ జిల్లాను కలపమని మాత్రమే చెప్పడం లేదు. హన్మకొండ వరంగల్ జిల్లాను కలిపినంత మాత్రాన, విడదీసినంత మాత్రాన జనాలకు పెద్ద ఒరిగేది ఏం లేదు. పోతే హన్మకొండ వరంగల్ జిల్లాను కలపమని మేము అడగడంలో ఈ చారిత్రక వారసత్వంతో పాటుగా తర్వాత జియోగ్రాఫికల్ కల్చరల్ లింకేజ్ను కూడా దృష్టిలో పెట్టుకొని కావడమే కాకుండా హైదరాబాద్కు మైగ్రేషన్ కోసం పోయే అవసరం వరంగల్కు తప్పాలి. ఆ రకంగా మీరు కలిపి అభివృద్ధి కూడా చేయాలని చెప్పి డెవలప్మెంటల్ ప్లాన్స్ కూడా మీరు హైదరాబాద్కు ధీటుగా వరంగల్ను డెవలప్ చేయడానికి రూపొందించాలని మనం అడుగుతున్నాం. ఓకే. సో ఈ గడిచిన 9 సంవత్సరాల్లో ఎప్పుడైతే డివిజన్ జరిగిందో ఎలాంటి నష్టం 2 జిల్లాలు అంటే హన్మకొండ అండ్ వరంగల్ నష్టపోవడం జరిగింది? కొన్ని ఎగ్జాంపుల్స్. ఏ విధంగా నష్టం జరిగింది హన్మకొండ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా ముక్కలు కావడంతో అంటే మెయిన్ ఒక ముఖ్యమైన అంశం ఉంది.
అంటే జనరల్గా మనకు ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి ఉంటాయి మనకి? ఒకటి అక్కడ ఉన్న నేచురల్ రిసోర్సెస్, తర్వాత అక్కడున్న హ్యూమన్ స్కిల్స్ అంటే మానవ వనరులు, తర్వాత మనకు అక్కడున్న జియోగ్రాఫికల్ డెవలప్మెంట్కు అనుకూలమైన అంశాలు, ఇవన్నీ ఉంటేనే మనకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ అంశాలు మనం ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందని మేము మొదటి నుంచి అనుకుంటూ వచ్చినాం. కానీ హన్మకొండ వరంగల్లో ఎప్పుడైతే విభజన చేసేటప్పుడు ఈ అంశాలను పూర్తిగా విస్మరించాం. మనం సెకండ్ ఎస్ఆర్సీ కూడా ఏం చెప్పింది అంటే, ఒక ప్రాంతాన్ని విభజన చేసినా, ఒక ప్రాంతాన్ని కలిపినా కూడా హిస్టారికల్ కల్చరల్ వాటికున్న చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చూడమని చెప్పింది. అయితే అది పాటించలేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకు వరంగల్కి ఎక్కడ నష్టం జరిగింది? ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఒక హన్మకొండ వరంగల్ గురించి మేము మాట్లాడడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు అటవీ ప్రాంతం ఉంది. దాదాపుగా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న అటవీ ప్రాంతంలో దాదాపు 8% అటవీ ప్రాంతం మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ ప్రాంతం ఉంది. మనకు విద్య ఉంది, వైద్యం ఉంది, పర్యాటకం ఉంది, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంది. తర్వాత కాటన్ మిల్స్, ముఖ్యం ఇప్పుడు మెగా టెక్స్టైల్ పార్క్ పెడుతున్నాం మనం. కాటన్ మిల్స్ ఉన్నాయి, జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, ఆహార శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ ఏం జరిగినాయి అంటే విభజనతోని ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనకు పర్యాటకం అంటే మనకు టూరిజం, తర్వాత ఫారెస్ట్ మొత్తం ములుగు భూపాలపల్లి జిల్లాలకు వెళ్ళిపోయింది. హన్మకొండలో విద్య మిగిలింది. వరంగల్కి వచ్చేటప్పటికి అది వ్యవసాయం మిగిలింది, కొన్ని పరిశ్రమలు మిగిలినాయి. అంటే ఈ రకంగా వాస్తవంగా మనకు ఎకనామిక్ ఇండికేటర్స్ ఏం చెప్తాయంటే, ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే ఇప్పుడున్న గ్లోబలైజేషన్ పీరియడ్లో మనం వ్యవసాయము, పారిశ్రామిక రంగం, సేవారంగం, ఇప్పుడు మనకు తెలుసు జనరల్గా సేవారంగమే మనకు ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ఆదాయంలో 60% మన హైదరాబాద్ నుంచి వస్తుంది. అందులో సర్వీస్ సెక్టర్ పాలే ఎక్కువ. అంటే ఇప్పుడు మన ఎకనామిక్ ఇండికేటర్కి డెవలప్మెంట్కి సూచిక ఏంది? సర్వీస్ సెక్టర్ డెవలప్ కావాలి. సరే, సర్వీస్ సెక్టర్ డెవలప్ కావాలంటే దానికి అనుబంధంగా వ్యవసాయం, పరిశ్రమలు కూడా డెవలప్ కావాలి. ఈ మూడు కలిస్తేనే డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో మనకు 3 పారిశ్రమలు ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల సబర్బన్ ప్రాంతాలు ఇప్పుడు ఒకప్పుడు అగ్రికల్చర్ జోన్స్ ఉండే, ఇప్పుడు అవి అర్బన్గా మారుతున్నాయి. దీని పరిణామం రేపు తెలుస్తుంది ఏం జరుగుతుందని. మనం ఏమంటున్నామంటే ఈ మూడు ఇప్పుడు మనం అనుకున్న అన్ని రంగాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమైనప్పుడు ఈ అన్ని రంగాలు ఒక్కో జిల్లాకి వెళ్ళిపోతే ఆ ముక్కలైన ప్రతి జిల్లాకు ఏం పరిస్థితి వస్తుంది? మిగిలిన రంగాలనే మొదటి నుంచి డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా మనకు ఎకనామిక్ పరంగా, ముఖ్యంగా ఇంక్లూసివ్ డెవలప్మెంట్ పరంగా, మానవాభివృద్ధి పరంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చాలా నష్టం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన విషయాలలోనే అంటే ఇప్పుడు ఈ 6 డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు అయినటువంటి 6 డిస్ట్రిక్ట్స్ ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్గా ఉండే. సో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఇప్పుడున్నటువంటి టెరిటరీ ఒక్కో రకమైన స్కిల్ లేదా ఒక్కో రకమైనటువంటి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషను ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ సేవా రంగం కానివ్వండి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇండస్ట్రియలైజేషను, సర్వీస్ సెక్టారు, టూరిజము, హాస్పిటల్ టూరిజం కానివ్వండి, సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఒక్కొక్క దగ్గర డీసెంట్రల్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో ఇంతకుముందుకి ఇప్పటికి జరిగినటువంటి డ్యామేజ్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ మళ్ళీ అన్ని రకాల రిసోర్సెస్ నుండి పైకి రావాలి. కాబట్టి అంత శక్తి, అంత వనరులు అక్కడ లేకపోవడం వల్ల డెవలప్మెంట్ సాధ్యం కాదు. అందుకు ఈ అట్లీస్ట్ 2 డిస్ట్రిక్ట్స్ అయినా ఒక డిస్ట్రిక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. మీతో పాటు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వరంగల్లో ఉన్నటువంటి సివిల్ సొసైటీస్ కానివ్వండి, వరంగల్ పౌరులు కానీ ఎవరెవరు ఎలా మీతో పాటు? అయితే మొదట్లో మేము దాదాపు ఈ మూమెంట్ని 16లోనే మొదలుపెట్టినప్పటికీ 3 years క్రితం కొంచెం ఉధృతం చేసినప్పుడు వరంగల్ పీపుల్ నుంచి కొంతమంది నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హన్మకొండ బాగా డెవలప్ అయిపోయింది, ఇంటలెక్చువల్స్ అంతా హన్మకొండలోనే ఉన్నారు, వరంగల్ అంతా అన్ఎడ్యుకేటెడ్ స్లమ్ ఏరియా, కార్మికులు ఎక్కువ భాగం నివసించే ప్రాంతం, వరంగల్ డెవలప్ కాలేదు అని అనుకుంటా వాళ్ళకు ఒక ఫీలింగ్ అది వచ్చి న్యాచురల్. అది వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండడంలో ఏం తప్పలేదు. అయితే తర్వాతి కాలంలో మనకు ఎవరైతే వీళ్ళతో మేము చాలా వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం. వాటికి మనకు వరంగల్ టీవీ కూడా అటెండ్ కావడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేసి వరంగల్ వాళ్ళని, మొన్న కూడా మేము పెట్టిన దీక్షకు వరంగల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళని పిలిచి వాళ్ళు ఎవరైతే ఈ వీటి మీద అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళని మేము కన్విన్స్ చేసినాం. ఇప్పుడు వరంగల్లో అపోజిషన్ లేదు దీని మీద. వాళ్ళే అంటున్నారు 5 కిలోమీటర్ల దూరంలో 2 కలెక్టరేట్లు ఏంటి, అసలు మనకు అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు హన్మకొండకు కలెక్టరేట్ భవనం ఉంది, వరంగల్ కలెక్టరేట్ కూడా హన్మకొండలో ఉంది.
దాంతో ఇప్పుడు మునుపట్లాగా మునుపు ఎప్పుడు కూడా జనం ఆలోచించలే మాకు వరంగల్ కలెక్టరేట్ కావాలి, హన్మకొండలో కలెక్టరేట్ ఉందని. వరంగల్కు హన్మకొండల మధ్య దూరం చాలా తక్కువ, ఒక ఆటోలో కూడా వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం ఫీల్ అయ్యిందంటే మాకు హన్మకొండ కలెక్టర్ ఉంది వరంగల్కు లేదు అని అంటే వరంగల్ నుంచి హన్మకొండకు రావడం పెద్ద ఇబ్బంది కాదు. కాబట్టి వాళ్ళకు మేము కొన్ని విషయాలు ఏం చెప్పినామంటే ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా వరంగలే ముందుంది, హన్మకొండ వరంగల్ అనొద్దు మనము. ఉమ్మడి వరంగల్ జిల్లానే అసలు అభివృద్ధి కాలేదు, హన్మకొండ కాలేదు, వరంగల్ కాలేదు, భూపాలపల్లి కాలేదు, ములుగు కాలేదు, కావాల్సినంత అభివృద్ధి జరగనే లేదు అది. కాబట్టి మీరు మనం వరంగల్ హన్మకొండలో జరిగింది వరంగల్ అని చెప్పి కాలనీస్ డెవలప్మెంట్ ఆర్ నాట్ డెవలప్మెంట్. ఎప్పుడైతే మనకు జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి ప్రజల ఆదాయాలు పెరిగి వాళ్ళకు ఉపాధి కల్పన జరుగుతుందో అదే డెవలప్మెంట్ అని మేము వాళ్ళకు కన్విన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ మనకు ఎటువంటి వ్యతిరేకత లేదు వరంగల్లో. వాళ్ళు కొంతమంది చేసింది తెలియని వాళ్ళు, అంటే వాళ్ళని మనం తెలియని వాళ్ళు అనడం నేను విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు అనుమానాలు ఉండడం లేదు, తప్పలేదు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ అనుమానాలని మేము నివృత్తి చేసినాం. వరంగల్ నగరం అంటే మొత్తం అంతటి వస్తుంది. వరంగల్ ప్రాంత ప్రజలు కూడా, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది హాస్యాస్పదం అనిపిస్తుంది, వరంగల్ ఏంది హన్మకొండ ఏంది. సరే, ఇప్పుడు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి తీసుకుంటే వరంగల్ స్మార్ట్ సిటీ తీసుకుంటే ఇప్పుడు ఈ 3 నగరాలు ఉంటాయి, కాజీపేట, హన్మకొండ అండ్ వరంగల్. ఓకే, బట్ ఇప్పుడు కలెక్టర్ అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రకారం తీసుకుంటే 2 డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఈ సపోర్టివ్ ఫండ్స్ ఉంటాయి కదా, సో వాటి డిస్ట్రిబ్యూషన్ కూడా డిఫరెంట్గా ఉంటుందా వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఫండ్స్? చాలా మంచి ప్రశ్న అండి ఇది నిజంగా. అయితే మనకు జనరల్గా నగరాలకి వాళ్ళు ఇది ఫండ్స్ స్మార్ట్ సిటీ కింద మనకు మోడీ వచ్చిన తర్వాత 100 నగరాలని స్మార్ట్ సిటీస్గా ప్రకటించడం జరిగింది. అందులో వరంగల్కి మేము మొట్టమొదటగా 2012లోనే ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున వరంగల్ నీడ్స్ టు బికమ్ స్మార్ట్ సిటీ అనేది మేము ఒక సెమినార్ నిర్వహించాం 2012. అప్పటికి స్మార్ట్ సిటీ కాన్సెప్టే లేదు. పోతే అప్పుడు మాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అప్పుడు ఉన్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు ఆయన ఏమన్నాడంటే ప్రతి రాష్ట్రానికి 2 స్మార్ట్ నగరాలుగా మేము అభివృద్ధి చేస్తామన్నారు. అప్పుడు ఆలోచనతో మేము స్మార్ట్ సిటీని అధ్యయనం చేసి ఎట్లుండాలని చెప్పి వరంగల్కే ఇవ్వాలి తప్పనిసరి అని చెప్పి ఫస్ట్ రిప్రజెంటేషన్ ఢిల్లీలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్. అయితే స్మార్ట్ సిటీ వచ్చింది. అయితే మొదట్లో దాని లీ అసోసియేట్స్ అని ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి స్మార్ట్ సిటీకి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, మనకు మొదటి రౌండ్లో వరంగల్ సెలెక్ట్ కాలే. అప్పుడు నేను యూఎస్లో ఉన్నా. నేను వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం స్టడీ చేసి ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయో మేము ప్రెస్ మీటే పెట్టినాం. ఇన్ పర్సన్ అండ్ విత్ ది ఆర్గనైజేషన్ మీరు చాలా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందంట సార్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ విషయం. ఆ కన్సల్టెన్సీ ఫామ్స్కి, స్మార్ట్ సిటీ ఎవాల్యుయేషన్ చేసే కన్సల్టెన్సీ ఫామ్స్కి మీరు చాలా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందంట, ఇన్ పర్సనల్ అండ్ విత్ యువర్ ఆర్గనైజేషన్ పరంగా. సో అవి కొంచెం అయితే ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏం చేసిందంటే, వాస్తవంగా మనకు టోటల్గా వరంగల్ నగరానికి సంబంధించి అసలు ప్రజల నీడ్స్ ఏమున్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఏ రకంగా చేస్తే మనం అనుకున్న ఇంక్లూసివ్ డెవలప్మెంట్ సాధ్యమవుతుందన్న కోణంలో ఆలోచించకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు తయారు చేశారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. అంటే వాళ్ళు తయారు చేసిన కొన్ని ప్రాజెక్టులు అసలు మన ప్రజల అభివృద్ధి చెందడానికి ఏమాత్రం ఉపకరించవు. వాళ్ళు ఒక స్టాండర్డ్ టెంప్లెట్తో వచ్చారు. అయితే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. ఇప్పుడు మీకు హనుమకొండ వరంగల్ నగరం చుట్టూ ఒక 4 ఎంట్రన్స్లు అనేది ఒక ప్రాజెక్ట్ పెట్టారు. 4 మెయిన్ కాకతీయ తోరణాల లెక్క 4 ఉండాలని చెప్పి దానికి దాదాపు ఒక 50-60 కోట్ల రూపాయలు కేటాయించాను. మేము అన్నాం, ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటి, ప్రజలకి ముందు బేసిక్ నీడ్స్ కావాలి. ఇక్కడ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ అంతా పాడైపోయి ఉన్నది, పైప్ లైన్స్ సరిగ్గా లేవు, రోడ్స్ కంజెషన్ ఉంది, పొల్యూషన్ ఉంది, తర్వాత లైటింగ్ సిస్టమ్ సరిగ్గా లేదు. దాదాపు వరంగల్ నగరం లోపల 189 మురికివాడల్లో మనం ఆశ్చర్యపోతాం. చాలామంది మనం 3 లక్షల మంది స్లమ్స్లో నివసిస్తున్నారు. అంటే దాదాపు ఒక 3వ వంతు జనాభా వరంగల్లో మురికివాడల నిలయం ఇది. అంటే మన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మనం ఏం తయారు చేయాలి, స్లమ్స్ డెవలప్మెంట్కి, పైప్ లైన్ సిస్టమ్స్కి, స్ట్రీట్ లైటింగ్కి, రోడ్స్కి, తర్వాత ముఖ్యంగా ఒకటి ఇది హెపసాడ్ గ్రోత్ అయింది. అంటే మనం ఒక క్రమ పద్ధతిలో డెవలప్మెంట్ కాలే. అట్లా కాకుండా నగరం ఒక క్రమ పద్ధతిలో డెవలప్మెంట్ చేయడానికి కోర్ అర్బన్ రీజియన్ మీరు సెంటర్గా చేసుకొని రేడియల్ రోడ్లు అది పెట్టి మనకు ప్రజలకి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యవంతంగా ఉండే ఇటువంటి ప్రాజెక్టులు మీరు రూపొందించాలని మేము చెప్పినాం. దానికి ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ కాకపోతే సెకండ్ రౌండ్లో మేము అన్ని పాయింట్అవుట్ చేసినాక వాళ్ళు కొంత రెక్టిఫై చేసుకున్నారు. సెకండ్ రౌండ్లో మనకు
ఫాస్ట్ ట్రాక్ పద్ధతి లోపల మనకు స్మార్ట్ సిటీ డిక్లేర్ అయింది. సో దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని విన్నాం సార్. ఉంది అని మేము అనుకుంటున్నాం. మరి అవును, అంటే ఫస్ట్ టర్మ్లో అంటే ఫస్ట్ సెలక్షన్ కమిటీ అప్పుడు మనల్ని రిజెక్ట్ చేయడానికి కూడా మెయిన్ ఏంటి అంటే ఈ వరంగల్ని కరెక్ట్గా స్టడీ చేయలేదు వాళ్ళు అనే ఒక ఉద్దేశంతో రిజెక్ట్ అయింది అనేది ఒక అవగాహన ఉంది. తర్వాత మీరు ఇన్ పర్సన్ అండ్ విత్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఆ ఇన్పుట్స్తో వరంగల్ స్మార్ట్ సిటీగా సెలెక్ట్ అవ్వడానికి మీ పాత్ర ఉంది. దానికి అప్రిషియేషన్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది దాంట్లో. సో అది మేము వినడమే కాదు, మీరు చెప్పిన తర్వాత అర్థమవుతుంది. అండ్ మేము కూడా చాలా విన్నాం. తర్వాత ఇంతకుముందు మన వరంగల్ టీవీలో కూడా దాని గురించి మనం చాలా డిస్కస్ చేయడం జరిగింది. సో స్మార్ట్ సిటీ ఒకటి సార్. ఇప్పుడు స్మార్ట్ సిటీ పరంగా తీసుకున్నట్టయితే ఈ 3 నగరాలు స్మార్ట్ సిటీ కిందకే వస్తాయి కదా, కాజీపేట, హనుమకొండ అండ్ వరంగల్. సో ఇప్పుడు డివిజన్ జరిగిన ఈ 10 ఇయర్స్లో, ఈ 9 ఇయర్స్లో ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ అలొకేషన్స్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఇబ్బందులు కలిగాయా, లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్ జరిగాయి? ఇబ్బందులు కలిగినాయి. ఏంటి సార్? ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఇన్ని జిల్లాలు లేవు అక్కడ. తర్వాత నగరం మొత్తం అంతా ఒకే జిల్లాలో డిఫరెంట్. ఓన్లీ టౌన్ మాత్రమే మనకు సెలెక్ట్ అయింది. నగరం గురించి నగరమే సెలెక్ట్ అయింది. నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉంది. మనకు ఫండ్స్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఈ 2 కలెక్టరేట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు. లేకపోవడంతో మనకు సెంట్రల్ గవర్నమెంట్ మొదట్లోనే క్వశ్చన్ వేసింది. వాళ్ళు చాలా రోజుల వరకు ఈ 33 జిల్లాలు సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత చేసారు. అంటే ఇప్పుడు ఈ ఫండ్స్ విషయంలో కొంత ఇబ్బంది జరిగింది. ఎందుకంటే మేము గ్రేటర్ వరంగల్కి ఇవ్వాలా, 2 జిల్లాలకి ఇవ్వాలన్నా? ఒకవేళ గ్రేటర్ వరంగల్కే ఇస్తే మరి ఈ ఫండ్స్ విషయంలో ఎవరిది బాధ్యత, వాళ్ళదా వీళ్ళదా? ఇటువంటి సరి ఇబ్బందుల్ని కూడా మనకు అప్పుడున్న ప్రభుత్వం కొంత ఓవర్కమ్ చేసిన తర్వాత ఫండ్స్ వచ్చినాయి మనకి. ఫండ్స్ అంటే జనరల్గా స్మార్ట్ సిటీ మిషన్ ఏం చెప్తుంది అని అంటే ప్రతి 5 ఏళ్ళ ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీ మిషన్ అంటే మనకు 5 కోట్లు ప్రతి ఇయర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్కి ఇవ్వాలి. అంటే ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు అట్లా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం అసలు నయా పైసా కూడా ఇవ్వలేదు. దాంతో చాలా ఇబ్బంది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక దశలో ఏం చెప్పిందంటే మేము క్యాన్సిల్ చేసేస్తాం స్మార్ట్ సిటీని అన్నారు. తర్వాతి కాలం లోపల మరి చేయలేదు వాళ్ళు. ఎందుకంటే మిగిలిన నగరాల్లో కూడా కొన్ని ఇదే పరిస్థితి ఉంటే కంటిన్యూ దీన్ని కూడా చేసిండ్రు. ఇప్పుడున్న గ్రాంట్స్లో ఎక్కువ భాగం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. కానీ వాటిని కూడా వీళ్ళు సరిగ్గా ఉపయోగించలేదు. మున్సిపల్ ఇంజనీర్లలో ఒక రకమైన అవగాహన రాహిత్యం ఏముందంటే మీరు ఇప్పుడు అడగండి వాళ్ళని, మన ఛానల్ తరఫున అసలు ఏంటిది వాట్ ఈజ్ స్మార్ట్ సిటీ, దానివల్ల ప్రయోజనం ఏంటంటే వాళ్ళకి అసలు స్మార్ట్ సిటీ మీద అవగాహనే మున్సిపల్ ఇంజనీర్లకు లేదు. ఇది నేను ఓపెన్గా మొదటి నుంచి చెప్తున్నా భయపడకుండా. అంటే ప్రణాళికలు కూడా ఎట్లా తయారు చేసిందంటే ఇప్పటికీ కూడా రీజనల్ లైబ్రరీకి ఫర్నిచర్ ఇచ్చిందండి, దాన్ని కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో పెట్టిండ్రు. మేము ఫర్నిచర్ ఇచ్చాము ఇన్ని లక్షల రూపాయలని. యాజ్ యూజువల్ జరిగే స్టేట్ డెవలప్మెంట్ని స్మార్ట్ సిటీ ఫండ్స్కి డైవర్ట్ చేసిండ్రు. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడిగింది, మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనుక ఇవ్వకపోతే మీకు టోటల్గా ప్రాజెక్ట్ నిలిపేస్తామంటే మొన్న రీసెంట్గా యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది కూడా యూటిలైజేషన్ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు మన రోజు పేపర్లు చూస్తున్న పనులే పూర్తి కాలేదు. స్మార్ట్ సిటీ పనుల లోపల డొల్లా ఉంది, నాణ్యత లేదని. స్మార్ట్ సిటీ పనులలో ఎంత డొల్లాతనం ఉందనేది మన ఫ్లడ్స్లో ప్రూవ్ అయింది. రోడ్లు మొత్తం మీకు హంటర్ రోడ్ ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, వరంగల్ ములుగు రోడ్ నుంచి భద్రకాయల బండి వరకు కట్ట వరకు ఒక స్మార్ట్ రోడ్ అని పోసాం. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, మొత్తం మునిగిపోయి అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చింది. మరి ఏం స్మార్ట్ సిటీ వర్క్ అది? సార్ ఇప్పుడు ఫ్లడ్స్ గురించి తీసినప్పుడు చూస్తే మనము భారతదేశంలో అంటే ఇండియాలో ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా బాంబేని వాజ్ ఇన్ టాప్. తర్వాత కేరళ గురించి వినేవాళ్ళం. సో ఎందుకంటే కోస్టల్ ఏరియాస్ ఇలా ఇంపాక్ట్ అవుతాయి. కానీ మరి వరంగల్ ఏంటి సార్, ఇట్స్ ప్లాటు, డక్కన్ ప్లాటులో ఉన్నాము. మళ్ళీ మనము చూసుకున్నట్టయితే అంటే మనం పీఠభూమి పైన ఉన్నాము, దాంతోపాటు ఎంఎస్ఎల్ లెవెల్ చూసుకున్నట్టు +700 లోపు పైన ఉంటాం మనం. అయినా మరి ఫ్లడ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంటే అసలు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంతకుముందు మనం అనుకున్నాం 25% ఆఫ్ పీపుల్ స్లమ్స్లో ఉన్నారు. నగరం కూడా హెపజార్డ్ గ్రోత్, ఒక ప్రణాళిక ప్రకారం నగరం అభివృద్ధి కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు జనరల్గా ప్రతి నగరంలో కానీ ప్రతి ఏరియాలో కానీ ఎన్షియంట్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటిని అట్లే ఉంచుతూ అవి వాటి రీషేపింగ్ చేయకుండా వాటిని అట్లాగే ఉంచుతూ దాని చుట్టుపక్కల వ్యవస్థల్ని మనం డెవలప్ చేయాలి. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేసిందంటే మొత్తం నేచురల్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కాంక్రీట్ జంగిల్స్ అయిపోయింది.
దాంతో ఏం జరిగింది, చాలా కాలనీలు మునిగినాయి. ఉదాహరణకు మీరు కనుక మనం చూస్తే హంటర్ రోడ్ వెంట గాయత్రి నగరు, సంతోష్ మాతా నగరు, భద్రకాళ నగరు, వివేక నగరు, ఈ కాలనీలన్నీ భద్రకాళి బఫర్ జోన్లో ఉన్నాయి. అంటే ఒకప్పుడు జనరల్గా నదులకు కానీ వాటకు ఒక లక్షణం ఏముంటుంది, దాని పాత మార్గాలలోనే అది పోతే అక్కడ బిల్డింగ్లు ఉండని, భవనాలు ఉండని, ఏమన్నా ఉండని. అదొక కారణం. ఇది డ్రైనేజ్ సిస్టమ్, ఇదొక నేచురల్ డ్రైనేజ్ సిస్టమ్ను కాపాడకపోవడం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే వరంగల్ నగరంలో కట్టిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా, మన ఇళ్ళ ముందు పోయే మోరీలు, అవి వర్షాన్ని తట్టుకునే కెపాసిటీ ఉన్నాయి కాదు, అంటే వాటి సామర్థ్యం అంత లేదు. అదొకటి. మూడోది ఏంటిదంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎన్షియంట్ డ్రైనేజ్ సిస్టమ్ వరంగల్ నగరంలో ఉంది. అంటే వరంగల్ నగరంలో 12 నాలాలు ఉన్నాయి. ఇది రంగశాయిపేట నాలా, 12 మోరీల నాలా, భద్రకాళ నాలా, సమ్మయ్య నగర్ నాలా, నయీం నగర్ నాలా అని ఇట్లా రకరకాల నాలాలు ఉన్నాయి. అవి నాలాలు ఇప్పటివి కాదు, అవి ఇప్పుడు కాకతీయుల కాలం నాటివి. ఎక్కడ వాటర్ పడ్డా కూడా నాలాల నుంచి అవి పోయి వాటి 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 కోర్స్ వాటికి ఉంటుంది, పోయి ఏదో చెరువులో కలుస్తాయి. ఇక్కడ ఏం జరిగింది మీరు చూడండి, కాలక్రమాన్ని ఏం జరిగిందంటే నాలాలు మొత్తం ష్రింక్ అయిపోయింది, నాలాలు వెంట భవనాలు వచ్చేసినాయి, డెప్త్ కూడా తగ్గింది. ఇటు వీళ్ళు పుడికతీత తీయలేదు, నాలాలని మెయింటైన్ చేయలేదు. చేయకపోయేటప్పటికి ఏం జరిగింది, నాలాలు మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి చుట్టుపక్కల కాలనీలన్నీ మునిగిపోయింది. నాలాల వెంట ఎంకరేజ్మెంట్స్ బాగా వచ్చినాయి. మీరు హైదరాబాద్ కనుక మీరు చూసినట్టయితే హైదరాబాద్లో మన కిర్లోస్కర్ కమిటీ చెప్పింది ఒక్క నాలా వెంటనే 28,000 ఆక్రమణలు ఉన్నాయి. వరంగల్ నగరంలో దాదాపు 450 ఆక్రమణలే ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకే నాలా వెంట. అంటే ఇవి ఎంకరేజ్మెంట్స్ కనుక వీళ్ళు విచిత్రం ఏంటంటే పర్మిషన్ కూడా ఇచ్చింది వాటికి, బిల్డింగ్స్కి. ఈ సిస్టమ్ చేయబట్టి మనకు ఫ్లడ్కి జరిగింది. ఫ్లడ్ అయితే వాస్తవంగా ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందంటే మేము చెప్పినాం, మాస్టర్ ప్లాన్లో ఫ్లడ్ మిటిగేషన్ ప్లాన్ తప్పనిసరి, వరద నివారణ ప్రణాళిక మీరు ఉంచాలి. అంటే ఇప్పుడు మీరు మాస్టర్ ప్లాన్ మీరు తెప్పించుకొని చూడండి, అందులో ఫ్లడ్ మిటిగేషన్ ప్లాన్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ప్లాన్ కూడా ఉండదు, అంటే మొబిలిటీ ప్లాన్ కూడా ఉండదు. అంటే ఇది కారణం వరంగల్ నగరం మునగడానికి. ఇప్పటికీ దానికి అవకాశం ఉంది. నాలాల్ని మనం వెడల్పు చేసేసి తర్వాత మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ పాతబడిపోయింది, కొత్త డ్రైనేజ్ కట్టాలి మనం. తర్వాత డ్రైనేజీల సామర్థ్యాన్ని కూడా పెంచాలి. వాటర్ లాగింగ్ ఏరియాలు 250 వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నాయి వరంగల్, అక్కడ డ్రైనేజ్ కూడా లేదు, కానీ లో లయింగ్ ఏరియాస్ అవి. అంటే వాటిని గుర్తించి ఇలా వాటర్ లాగింగ్ పోవడానికి కొన్ని మోడర్న్ టెక్నిక్స్ వచ్చినాయి, మేము సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటుందంటే టౌన్ ప్లానర్స్, కొన్ని కాలనీలు మునిగిపోతున్నాయి అంటే కాలనీలలో ఆల్రెడీ చెరువులు ఉన్న కాలనీస్ అవి మునిగిపోతున్నాయి, వాటిని డిమాలిష్ చేయడం ఈజీ విషయం కాదు. ఎందుకంటే అక్కడ మధ్యతరగతి వాళ్ళు, పేద వర్గాలు ఉంటాయి, అది డిమాలిష్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దానికి మోడర్న్ టెక్నిక్స్ కూడా వచ్చింది. ఏంటంటే ఎక్కడైతే ఆ కాలనీలకు నీరు ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి మనం చూసుకొని అండర్ గ్రౌండ్లో కనుక మనకు కొన్ని నిర్మాణాలు కనుక చేస్తే ఆ నీళ్లు మనకు చక్కగా కాలనీలు ఎంటరే, ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వేరే మార్గాలు చూడాలనేది ఒకటి మేము చెప్పినాం. ఇప్పుడు మీరు ఒకటి రైట్లీ పాయింటెడ్ అవుట్ ఏంటి అంటే, ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఫ్లడ్ మిటిగేషన్ ప్లాన్ కానివ్వండి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే మొబిలిటీ ప్లాన్ కానీ లేదు అన్నారు. సో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి విషయాల్లో మీరు ఇండివిజువల్గా, ఆర్గనైజేషన్ పరంగా మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తుంటారు? ఆ ఇన్పుట్స్ కొన్ని వాళ్ళు పాటించి ఏది మనకు ఫేవరబుల్గా వచ్చింది, ఏది ప్రజలకి కొంచెం సౌకర్యవంతంగా ఉంది? అయితే వాస్తవంగా మాస్టర్ ప్లాన్లో మనం ఇంతకుముందు ఈ లోపాలు ఉన్నాయి అనుకున్నాం కదా. అయితే మాస్టర్ ప్లాన్లో జోనల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వరంగల్ మాస్టర్ ప్లాన్లో 13 జోన్స్ ఉన్నాయి. కమర్షియల్ జోను, రిక్రియేటివ్ జోను, అగ్రికల్చర్ జోను, రెసిడెన్షియల్ జోను, ఇండస్ట్రియల్ జోన్ అని. అంటే ఇక్కడ ఏ జోన్కి ఆ జోన్లో, ఒక జోన్లో రెసిడెన్షియల్ జోన్ ఉన్న చోట రిక్రియేషన్ జోన్ ఉండదు. అగ్రికల్చర్ జోన్ అంటే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ వీల్లేదు. అయితే మనకు ఈ సమస్య మనకు ఇక్కడ ఏం జరిగింది కదా అంటే, మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో చాలామందికి మాస్టర్ ప్లాన్ అంటే ఏమనుకుంటారంటే, మన జనాలు ముఖ్యంగా మన పీపుల్ ఏమనుకుంటారంటే దీంతో మాకు సంబంధం లేదనుకుంటారు. కానీ మాస్టర్ ప్లానే వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తున్న విషయం వాళ్ళకి తెలియక దాన్ని పట్టించుకోలేదు. మేము దీని మీద కాన్షియస్ క్రియేట్ చేసిన మొట్టమొదటిసారిగా వరంగల్ నగరంలో మాస్టర్ ప్లాన్ గురించి క్వశ్చన్ చేసిందే ఫోరం ఫర్ బెటర్ వరంగల్. అయితే ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఈ జోనల్ సిస్టంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగిందంటే, ఉదాహరణ కనుక మీరు విలీన గ్రామాలు కనుక మనం చూస్తే మడికొండ, రాంపూరు, తర్వాత ఇవి తరాలపల్లి, బట్టుపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలల్లో ఉన్న చెరువుల చుట్టూ ఉన్న అగ్రికల్చర్ వ్యవసాయ ప్రాంతాలు ఇవన్నిటిని ఏం చేసిందంటే రిక్రియేషన్ జోన్లో పెట్టింది, అక్కడ లేక్స్ డెవలప్ చేస్తారు. సో అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ ఒకటి, జోన్గా క్రియేట్ చేసింది ఒకటి, అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ల్యాండ్ యూటిలైజేషన్ శాస్త్రీయంగా చేయాలి, భూ వినియోగం అంటాం. ఇక్కడ ల్యాండ్ యూటిలైజేషన్ మెథడ్ సరిగ్గా లేదు. ఎక్కడ ఏం జరిగిందంటే, ఉదాహరణకి మనం రిక్రియేషన్ జోన్ పెట్టిన చోట్ల అగ్రికల్చర్ చేయడానికి వీల్లేదు. రైతుల పరిస్థితి ఏంటిది అక్కడ ఇప్పుడు? మరి రేపు పొద్దున వారు కనీసం పిల్లల పెళ్ళిళ్ళకో దేనికో ఇంట్లో అవసరాలకు అమ్ముకునే అవకాశం కూడా లేదు అక్కడ.
అమ్ముకునే అవకాశం కూడా లేదు. అంటే వీళ్ళు రేపు పొద్దున దాన్ని డెవలప్ అవుతున్న కొద్ది ఆ ఏరియాని తీసేసుకుంటారు. కాబట్టి మేమేం చెప్పినామంటే రైతులు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము చాలా గ్రామాలలో మేము సమావేశాలు పెట్టినప్పుడు ఏం చేసినామంటే ఈ జోనల్ సిస్టమ్ కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు ఏం చేసిండ్రు మాస్టర్ ప్లాన్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్న చోటనేమో రెసిడెన్షియల్ జోన్ చేసాను, రైతుల భూములు ఉన్న చోట మాత్రం రిక్రియేషన్ జోను లేక్స్ డెవలప్మెంట్ జోన్ చేసాం. ఇది ఇట్లా కాదు, మీరు అడగండి మిక్స్డ్ యూజ్ జోన్ అంటే అక్కడ మీరు షాప్ పెట్టుకోండి, విద్యా సంస్థ కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, వ్యవసాయం చేసుకోండి. ఇది మోడర్న్ కాన్సెప్ట్. ఇది అడగండి అంటే రైతులు అడిగిన్లు. రైతులు దాదాపుగా 3000 అబ్జెక్షన్లు మేము మాస్టర్ ప్లాన్ మీద ఫైల్ చేయించినాం 2017లో. దాని మీద అప్పుడు గౌతమ్ అని ఒక మున్సిపల్ కమిషనర్ ఉండేది, ఆయన నైస్ జెంటిల్మెన్, మంచిగా రెస్పాండ్ అయ్యి చెప్పిండు మిక్స్డ్ యూజ్ జోన్ చేస్తున్నాం అని చెప్పిండు. 99% ఏరియాని మిక్స్డ్ యూజ్ జోన్ చేయడం జరిగింది. ఈ రకంగా మాస్టర్ ప్లాన్లో వచ్చిన డిఫెక్ట్స్ని మేము కొంచెం రెక్టిఫై చేయించి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసినాం. సార్ మీరు రిటైర్డ్ పర్సన్, 35 ఇయర్స్ ఆల్మోస్ట్ మీరు ఒక సర్వీస్లో ఉన్నారు. ఆ సర్వీస్లో అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ మీకు పొందవచ్చు. ఇప్పుడు ఈ సంస్థ పెట్టుకోండి, వరంగల్ని ఒక బెటర్ సిటీగా చేద్దామని ఒక ఇంటెన్షన్తో మీరు వచ్చారు. ఏంటి సార్, ఎందుకని అంటే రిటైర్ అయిన తర్వాత అందరూ ఎలా ఉంటారో తెలియదు, మరి మీరేంటి? అంటే నాకేముందంటే నేను చరిత్ర విద్యార్థిని కూడా. వరంగల్కి హిస్టారికల్గా వరంగల్కి అన్యాయం జరుగుతుంది అన్న ఫీలింగ్ నాకు ఒకటి నేను సర్వీస్లో ఉన్నప్పటి నుంచి ఉంది. తర్వాత నాకు డిగ్రీలో నేను తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా అర్బన్ స్టడీస్ వరంగల్ నగరాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇగ్నోలో నేను అర్బన్ స్టడీస్ డిప్లొమా కూడా చేసిన. తర్వాత ఇప్పుడు ఈనాడులో రెగ్యులర్గా అర్బనైజేషన్ మీద వ్యాసాలు రాస్తున్నా. పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు పుల్లూరు సుధాకర్ అని ఈనాడులో ఆర్టికల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా అర్బనైజేషన్ మీద. అయితే ఇక్కడ నేనేమనుకున్నా అంటే వరంగల్ నగరాన్ని ఇంతవరకు మన దగ్గర ఒక కాన్షియస్నెస్ ఎక్కడ మొత్తం దాదాపు రాష్ట్రంలోనే ఎక్కడ లేదు. ఏంటిదంటే క్వశ్చనింగ్ అలవాటు మన వాళ్ళకి లేదు నగరం డెవలప్ విషయం లోపల. కాబట్టి ఇది ఏం చేసినా మొట్టమొదటిసారిగా ఈ వరంగల్ నగరం డెవలప్ చేయాలి, దాన్ని హైదరాబాద్కు ధీటుగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ పెట్టాలి, ప్రజల్ని ముఖ్యంగా కాన్షియస్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, నగరం అంటే ఇట్లుండాలి ఇట్లా కాదు అని చెప్పడానికి మేము సర్వీస్లోనే నేను ఈ ప్లాన్ చేసుకున్నా. 2011లో రిటైర్ అయిన వెంటనే దీన్ని రిజిస్టర్ చేసిన. సో అంటే సెన్సిటైజ్ చేయడము పబ్లిక్ని, తర్వాత మీరు అనుకున్నటువంటి ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో ఉండాల్సినటువంటి అన్ని మ్యాట్రిక్స్ని తీసుకుంటూ సిటిజన్స్ని అంటే వరంగల్ డ్వెల్లర్స్ని కూడా మీరు ఒక పాయింట్ తీసుకొచ్చి సెన్సిటైజ్ చేసి దానిపైన కాన్షియస్ని క్రియేట్ చేసి ఆ అవేర్నెస్ తోటి వీళ్ళు ఫైట్ చేయడం కానివ్వండి, మూమెంట్ చేయడం కానీ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓకే, ఇంకా ఏంటి సార్ అంటే ఇంకా ఏంటి మీ ఎజెండా ఏంటి ఆర్గనైజేషన్ పరంగా? ఇప్పుడు ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ ఎజెండా ఏంటంటే సిటిజన్ ఎంపవర్మెంట్. అంటే పరిపాలనలో పౌరులకి భాగస్వామ్యం ఉండాలి. పౌరులకు తెలియకుండా ఏ పాలసీ కూడా రూపొందించవద్దు డెవలప్మెంట్కి సంబంధించి. ఎకోటమి ఉంది కదా సార్, అంటే మధ్యలో అడ్మినిస్ట్రేషన్కి కామన్ సిటిజన్కి మధ్యలో చాలా రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ హర్డిల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ హర్డిల్స్ని ఒక కామన్ పర్సన్ని అంటే కామన్ మ్యాన్ని ఎలా దాటుకుంటూ అడ్మినిస్ట్రేషన్లోకి ఒక పార్ట్గా తీసుకెళ్ళగలరు? అంటే ఎంపవర్మెంట్ అంటే వితౌట్ అడ్మినిస్ట్రేషన్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది పాసిబుల్ కాదు. అంటే మీ ఎజెండాలో ఐ థింక్ మీరు అంటే మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు లేదా మీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి గోల్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి ఛాలెంజెస్కి ఓరియంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి విధానం చాలా చేంజ్ అయి ఉంటుంది. ఇది ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే ఇప్పుడు జనరల్గా సిటిజన్ ఎంపవర్మెంట్ అది సులభంగా రాదు. ఎందుకు అని అంటే పౌరులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ప్రజలకు వాళ్ళకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఇష్టపడరు. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇది మాకు మేము ఓటేసినాం ఇది మా పని కాదు, వాళ్ళు దిస్ ఈజ్ నాట్ అవర్ డ్యూటీ నాట్ అవర్ వర్క్ అనుకుంటారు. అదే అయితే దీంతో జనం ఎంత నష్టపోతున్నారని చెప్పి ముందు చైతన్యవంతం చేయడం మా ఉద్దేశం. ఉదాహరణకు మేము చేసింది ఒక విషయం నేను చెప్తాను. ఇప్పుడు మున్సిపల్ యాక్ట్లో మనకు వార్డు కమిటీస్ అని ఉన్నాయి. వార్డు కమిటీస్ మనకి ఇప్పుడు మున్సిపల్ 2019లోనేమో దాటి స్ట్రక్చర్ మారింది. ముందు మేము చేసినప్పుడు 2016లో వార్డు కమిటీస్ ఎట్లుండే అంటే ప్రతి డివిజన్లో ఓ ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్, యూత్ అందరితో కలిపి వార్డులో అక్కడ డివిజన్ పీపుల్తో ఒక 15 మందితో ఒక కమిటీ ఫామ్ చేయాలి. దాదాపు చట్టబద్ధమైన కమిటీ.
దానికి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక సెక్రటరీ ఉంటాడు. ప్రతి నెలకు ఒకసారి వీళ్ళు వార్డు కమిటీ సమావేశమై డివిజన్ డెవలప్మెంట్ చర్చించి ఏమేం చేయాలనేది డిస్కస్ చేసి తీర్మానాలు కౌన్సిల్కి పంపిస్తే కౌన్సిల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మున్సిపల్ యాక్ట్లో ఉంది. అందులో ఓన్లీ పీపుల్స్కే భాగస్వామ్యం అది. రాజకీయ నాయకులకు అవకాశం లేదు, రాజకీయ పార్టీలకు లేదు, ఓన్లీ సివిల్ సొసైటీస్కి. చట్టం అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు పౌరులకు ఆ విషయం తెలియదు. అదే అయితే దీనికి సంబంధించి మేము ఏం చేసినామంటే మొట్టమొదటిసారి 2016లో వార్డు కమిటీస్ ఇంపార్టెన్స్ జనానికి చెప్తూ బాగా ప్రచారం చేసినాం. అరే మన అధికారం మనది, ఇది మన ఏం డెవలప్మెంట్ కావాలో మనం అడగాలి కానీ వార్డు చెప్పుడు ఎక్కడిది. కాబట్టి మీరు వార్డు కమిటీలలో మెంబర్గా ఉండాలి, వార్డు కమిటీ ఫామ్ చేయమని ఒత్తిడి తేవాలని చెప్పి ఆ రోజు మేము చాలామందికి కార్పొరేటర్లకు ముఖ్యంగా మున్సిపల్ పీపుల్కి వార్డు కమిటీలు రావడం ఇష్టం ఉండదు. అయితే కాబట్టి ఏం చేసిండు, వార్డు కమిటీలను నామినల్గా కార్పొరేటర్లో 15 మంది లిస్ట్ తయారు చేసి ఇచ్చేసి వాటిని డిఫంక్ట్, సమావేశాలు లేవు, వాటిని జరగనిచ్చేది లేదు. అట్లా కాకుండా ఉండడం కోసం మొదటిసారిగా నేనేం చేసినా అంటే వార్డు కమిటీ అప్లికేషన్లు తీసుకొని కాలనీ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీలకు అందరికీ పంపించినాం. అంటే మేము అప్పుడు మొట్టమొదటిసారిగా మేము ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నాకు ఒక ఆలోచన ఏముండే అంటే కాలనీ డెవలప్మెంట్ అన్నింటినీ కమిటీలను అన్నింటినీ ఒక దగ్గర తీసుకురావాలి, ఎలక్షన్ జరగని కాలనీ కమిటీలకి ఎలక్షన్ జరిపి వాళ్ళకు ఈ డెవలప్మెంట్కు బాధ్యులను చేయాలని మేము అనుకుని అట్లా ఆ ప్రయత్నం చేసినాం. వార్డు కమిటీల విషయంలో మేము ఎంత ప్రయత్నం చేసినామంటే నేను మున్సిపాలిటీలో కూర్చొని వార్డు కమిటీ అప్లికేషన్లు స్క్రూటినైజ్ చేయించినాం. జస్ట్ టు నో మొత్తం ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎంత హ్యాబిటేషన్ ఉంది, ఎంత పబ్లిక్ ఉన్నారు. అంటే మాకు తెలిసినటువంటి ఒకటి ఏంటి అంటే ఇట్స్ సర్ప్రైజ్, డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కంటే కూడా మీ దగ్గర ఉన్నటువంటి డేటా చాలా అథెంటిక్ అని విన్నాం. ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు జనరల్గా మనకు మా డేటా అంటే మేము మున్సిపాలిటీలకు సంబంధించిన వర్క్స్ గురించి తీసుకుంటాం. ఏం వర్క్స్ తీసుకుంటున్నారో ఆర్టీఐ ద్వారా తీసుకుంటాం. తర్వాత మనకు మా ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మనకు గవర్నమెంట్ రిపోర్ట్స్ ఒకటి పబ్లిష్ అవుతాయి. మనకి గవర్నమెంట్ రిపోర్ట్స్లో ప్రతి జిల్లాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. దాంతోపాటు ఏం చేస్తాం కదంటే లోకల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. లోకల్ ఇన్ఫర్మేషన్ కోసం స్వయంగా మేము మున్సిపల్ రికార్డ్స్ చూస్తాం. ఆర్టీఐ కింద అడిగి చూసి తర్వాత టోటల్గా మనకు నాలాల విస్తీర్ణం ఎంత ఉంది, రోడ్స్ ఎంత ఉన్నాయి, స్ట్రీట్ లైటింగ్ ఎంత ఉంది, తర్వాత మనకు ట్రాఫిక్, తర్వాత ఫుట్ ఫాల్స్, నగరానికి వచ్చే మైగ్రెంట్ పాపులేషన్ ఎంతమంది, ఇన్ని రకాల స్టాటిస్టిక్స్ నాకు మొదటి నుంచి మా ఆర్గనైజేషన్కి ఏం అలవాటు అంటే చెప్పడం, పొలిటికల్ పీపుల్ లాగా చెప్పిపోవడం అలవాటు కాకుండా ప్రతిదీ ఒక డాక్యుమెంట్. మొట్టమొదటిసారిగా 2018లోనే మేము వరంగల్కు సంబంధించిన అన్ని అంశాలని 13 అంశాలుగా డివైడ్ చేసి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసినాం. యాక్చువల్గా 200 పేజీల రిపోర్ట్ నేను తయారు చేసిన. అంటే అందులో మీకు అన్ని వరంగల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి అంశం, విలీన గ్రామాలు, రోడ్లు, లైటింగ్, బేసిక్ కమ్యూనిటీస్, నీటి వాటర్ సప్లై, తర్వాత మనకు ఐటీ, తర్వాత మనకు విద్య, వైద్యం ఏ స్థితిలో ఉంది వరంగల్లో, ఆ డాక్యుమెంట్ తయారు చేసి ప్రజల్లో రిలీజ్ చేసినాం 2018లో. అంటే ఈ రకంగా మనం ఏంటంటే మేము ఒకటి ఏం ఆలోచిస్తున్నామంటే మన స్టాటిస్టిక్స్ ఆథెంటికేట్గా ఉండాలి. దానిలో ఎవ్వరూ పొలిటికల్ పీపుల్ తప్పు పెట్టడానికి అవకాశం ఉండదని. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డేటా అంటే మీన్స్ మీరు చెప్తున్నటువంటి డేటా అండ్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నటువంటి డేటా ఎక్కడైనా వేరియేషన్ ఉండదు. ఎందుకంటే నేను ప్రజలు జనరల్గా చాలామందికి వాళ్ళు నన్ను తప్పు పెట్టకుండా గవర్నమెంట్ రిపోర్ట్సే నేను తీసుకుంటాను. కాబట్టి అక్కడ మనకు వేరియేషన్ వచ్చే అవకాశం లేదు. గవర్నమెంట్ కూడా ఇది ఎక్కడిది అని అనే అవకాశం కూడా లేదు. సో మీరు పుల్లూరు సుధాకర్ గారు వరంగల్ని ఎలా చూడాలనుకుంటున్నారు? వరంగల్ని నేను ఎట్లా చూడాలనుకుంటున్నా అంటే వరంగల్లో ఒక ఆధునిక నగరంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడి పీపుల్ విద్యకు కానీ, వైద్యానికి కానీ, ఉద్యోగానికి కానీ వేరే నగరానికి పోకుండా ఉండే పరిస్థితులు వరంగల్లో క్రియేట్ కావాలి. అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. తర్వాత మనకు ఎడ్యుకేషన్, హెల్త్ కోసం మనం అంతా హైదరాబాద్ పోతున్నాం. మనం అట్లా కాకుండా ఇక్కడ ప్రతిదీ అంటే మనకు ఎటువంటి డెవలప్మెంట్ అంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తర్వాత ఇన్కమ్ ఇచ్చే సిటీగా డెవలప్ కావాలి వరంగల్ అని చెప్పి, దాంతోపాటు లివబిలిటీ లేకుండా మన ఎకనామిక్ ఎంత డెవలప్ అయినా లాభం లేదు. అంటే ప్రజలకు అటువంటి జీవనంగా నాణ్యతని జీవించే సౌకర్యాలు కూడా మెరుగుపడాలి. ముఖ్యంగా 2 అంశాలు, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి, లివబిలిటీ పెరగాలని చెప్పి నేను వరంగల్ను ఈ కోణంలో చూడాలని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మీ బిజీ షెడ్యూల్లోంచి మాకు టైం కేటాయించి వరంగల్ ఎలా మీరు చూడాలనుకుంటున్నారు చెప్పి, సో హోప్ఫుల్లీ మీరు అనుకున్నటువంటి వరంగల్ త్వరలోనే డెవలప్మెంట్ అయ్యి మీరు విట్నెస్ చేసి మీ శ్రమ, మీరు పట్టుదల పట్టినటువంటి విషయానికి ఒక ప్రతిఫలం వస్తుందని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ సార్.
థ్యాంక్ యూ సార్.